శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు పొత్తూరి విజయలక్ష్మి గారు రచించినటువంటి కూరల పేరంటం అనే కథను విందాం. తెల్లవారుజామునే కలకలం. వాకిట్లో ఆరుబయట మంచాల మీద పడుకున్నాం. అందరం ఆ సందడికి నిద్రలేచాం. వాకిట్లో బండి ఆగింది. అందులోంచి మా తాతయ్య గారు, చిన్న బాబాయి దిగారు. తాతయ్య గారు గాబరాగా లేచి, బావగారు ఎన్నాళ్ళకి రండి రండి అంటూ వియ్యంకుడిని ఆహ్వానించారు. చెన్నపట్నం వెళ్ళాను, వస్తూ పిల్లలను చూసిపోదామని బాపట్లలో దిగి ఇటు వచ్చాము అన్నారు తాతయ్య. మా బాబాయి మెడ్రాసులో చదువుకుంటాడు. ఏడాదికోసారైనా తాతయ్య వెళ్తారు అక్కడికి. చెన్నపట్నం వెళ్ళారంటే మాకు కొండంత సంబరం. వస్తూ ఎన్నో పట్టుకొస్తారు. బొమ్మలు, రంగు రిబ్బన్లు, తినుబండారాలు ఒకటేమిటి, ఈసారి వస్తూ నా కోసం పెద్ద రబ్బరు బొమ్మ, అన్నయ్యకి కీ ఇచ్చే కారు తెచ్చారు. అవి కాక బుట్టెడు ఇంగ్లీషు కూరలు పట్టుకొచ్చారు. కాఫీలు అయ్యాయి. 2 ఏళ్ల పిల్లంత ఉన్న రబ్బరు బొమ్మను చంకన వేసుకుని ఆడుకుంటూ ఉంటే అమ్మమ్మ పిలిచింది. మీ తాతయ్య గారు ఇంగ్లీషు కూరలు తెచ్చారు, నువ్వు వెళ్ళి మనకు తెలిసిన నలుగురిళ్ళకి చెప్పిరా, వచ్చి చూసిపోతారు, లేకపోతే ఆనక తెలిస్తే నిష్ఠూరాలు ఆడతారు అంది అమ్మమ్మ. వెంటనే స్నానం చేసి పట్టులంగా వేసుకుని వంకీలు అవి పెట్టుకుని తయారైపోయాను. ఎన్నింటికి రమ్మని చెప్పను, కుంకుమభరిణ తీసుకెళ్ళనా అని అడిగింది. ఏమిటి హడావిడి, ఎక్కడికి ప్రయాణం అంది అమ్మ. విషయం చెప్పాను. ఏమిటే ఇదంతా, వేసంకాలం కూరలు దొరకవని మామయ్య గారు కూరలు పట్టుకొస్తే ఇంత హడావిడి చెయ్యాలా అంది అమ్మ. చెయ్యక రాక ఇంగ్లీషు కూరలు వస్తే గుట్టుగా కూరొండుకు తినేస్తామా? వెనక కుంభకోణం. ఇడ్లీ పాత్ర తెప్పించుకుని చూపించలేదనే నిష్ఠూరాలాడారు. ఏమ్మా, మాకు చూపిస్తే ఎత్తుకుపోతామా అన్నారు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అని అమ్మను కసిరేసి, కుంకుమభరిణ అక్కర్లేదులే, ఊరికే చెప్పిరా, 4 గంటలకి రమ్మని చెప్పు సరేనా అని నాకు చెప్పింది అమ్మమ్మ. వెంటనే బయలుదేరాను. పేరంటం అనగానే ఓ వరుస క్రమంలో పిలిచేయటం అలవాటు. వెంకటప్పయ్య తాతయ్య గారిల్లు, బుల్లయ్య గారిల్లు, శాస్త్రులు గారిల్లు, ఇలా వరుసన వెళ్ళి చెప్పేశాను. అమ్మో, ఇంగ్లీషు కూరలే, వస్తాం అన్నారు అందరూ. ఇంటికొచ్చి కూరలన్నీ ఒక తడి గోనుపట్టా మీద పరిచి, ఇంకో తడి గోనుపట్టా కప్పి మధ్యలో నీళ్లు చల్లుతూ అమ్మమ్మకి సాయం చేశాను. అరుగు మీదకి నీడ రాగానే కూరలన్నీ వరసన పేర్చాం. ఇదిగో, నువ్వు మీ అమ్మ అందుబాటులో ఉండండి, ఈ కూరల పేర్లవి నాకు నోరు తిరిగి అడవు అంది ముందు జాగ్రత్తగా. సరిగ్గా టైముకే మనుషుల రాక మొదలైంది. చక్కగా తలలు దువ్వుకొని జరీ చీరలు కట్టుకొని వచ్చారు. అరుగు మీదున్న కూరలన్నీ చూశారు. వీటి పేర్లు చెప్పు బంగారం అంది అమ్మమ్మ. ఇదిగో, ఇది క్యాబేజీ, ఇది క్యాలీఫ్లవరు, పక్కన క్యారెట్టు, దాని పక్కన బీట్రూటు అని చెప్పేశాను గడగడ. ఓయమ్మో, ఇన్ని రకాల ఇంగ్లీషు కూరలు ఉన్నాయా? నాకు తెలీదమ్మా, నేనింకా ఒక్క రామ్ములక్కాయే ఉంటాయనుకున్నాను అంది తాతమ్మ ఆశ్చర్యంగా. నిజమే, ఆ ఇంగ్లీషు వాడి తెలివి తెల్లవారా, మనకు తెలియకుండా ఎన్ని కూరలు పండించాడో చూడు అంది మరో ఆవిడ. ఆ మొదటిది ఏమిటన్నావు అడిగింది తాతమ్మ. క్యాబేజీ. ఆహా, దాన్ని పుణ్యస్త్రీలు కొయ్యొచ్చా, లేకపోతే మన బూడిద గుమ్మడికాయలాగా పురుషులు, పూర్వ సువాసినులు మాత్రమే కొయ్యాలా? మరో సందేహం. అదేం లేదు పిన్ని, ఎవరైనా కొయ్యొచ్చు అమ్మ సమాధానం చెప్పింది. నిజమేలే, ఈ ఆచారాలన్నీ మనకే, ఆ ఎంగిలి మంగళం వెధవలకి ఆచారాలు కూడానా? అదేమిటా పక్కది? క్యాలీఫ్లవర్ అంటే ఖాళీ పువ్వు. అర్థమైందిలే, మన అరటి పువ్వులా అన్నమాట. మన అరటి పువ్వుకి ఈ అందం ఎక్కడిది, పొట్ట నిండా దాంగలు అదీను. ఇది చూడు ఎంత నాజుగ్గా ఉందో, ఆ మొగ్గలన్నీ విడదీసి ఇంత మరువం, ఇన్ని కనకాంబరాలు వేసి దండ కట్టి తల్లో పెట్టుకున్నా బాగుంటుంది అని మురిసిపోయింది ఒక ముత్తైదువు.
క్యారెట్ చూసి అందరూ ముచ్చట పడిపోయారు. ఆ రంగు చూడు, అటు పండిన దొండపండుకి తక్కువగా, తరిగిన కందకు ఎక్కువగా కలకల్లాడిపోతోంది. ఆ రంగుకు ఆకుపచ్చ కొండల అంచు ఉన్న పట్టు చీర కట్టుకుంటే ఎంత బాగుంటుంది అంది జయమ్మ మా అమ్మ. బీట్రూట్ మాత్రం ఎవ్వరికీ నచ్చలేదు. ఛీ, శాకాహారంలా లేనే లేదు, ఇదేం పీడాకారం అనుకున్నారు. నువ్వు 1,00,000 చెప్పు, ఆ తెల్ల వెధవలు ఉత్తి అవకతవక వెధవలు. లేకపోతే లక్షణంగా నోరు తిరిగే పేర్లు కాకరకాయ, బెండకాయ, బీరకాయ అని పెట్టుకోక ఇట్లాంటి పిచ్చి పిచ్చి పేర్లు ఏమిటంట? 10 సార్లు విన్నా అంతుపట్టడం లేదు అంది తాతమ్మ. నిజమే పిన్ని, పాపం ఆ దొరల ఇల్లాళ్ళు ఈ నోరు తిరగని కూరలు ఎట్టా కొనుక్కుంటున్నారో, ఎట్లా వండుకు తింటున్నారో అంది శ్రీలక్ష్మి అత్తయ్య. నిజమే పాపం, మన అదృష్టం కొద్దీ పెద్దలంతా ఏకమై వాళ్ళను వెళ్ళగొట్టి స్వతంత్రం తెచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకా విజృంభించి అన్నీ ఇంగ్లీషు కూరలే పండిస్తే అన్యాయం అయిపోయేవాళ్ళం అంది తాతమ్మ. కాదు మరి, మన పిచ్చి మొద్దు వెంకటమ్మ మన కూరల పేర్లే నోరు తిరక్క ఎంకాయ, బెండకాయ అంటూ ఉంటుంది. ఇంగ్లీషు కూరలమ్మమంటే గుడ్లు తేలేసేది అంది అత్తమ్మ. మీ ఇంగ్లీషు కూరలు బేషుగ్గా ఉన్నాయి, మరి తింటే పైత్యమో చైత్యమో చేస్తుందేమో, జాగ్రత్త. ఎందుకైనా మంచిది ఆచార్యని పిలిపించి కాస్త మందు దగ్గర ఉంచుకుని మరీ తినండి అని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.